నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు పోతున్నారు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ। వెంకటగిరి నియోజకవర్గానికి రామకృష్ణ కూతురు లక్ష్మీ సాయిప్రియకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో కురుగొండ్ల బాధ్యత మరింత పెరిగిందనే చెప్పాలి। ఇందులో భాగంగానే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు। వెంకటగిరి నియోజకవర్గంలో కురుగొండ్ల రామకృష్ణకు ప్రజల్లో విశేష ఆదరణ ఉంది। ఇందులో భాగంగానే డక్కిలి మండలం వెంబలూరు పంచాయతీ పరిధిలో దాదాపు 50 కుటుంబాలు కురుగొండ్ల సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు। ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎంత మేలు జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు। ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు। 2024 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చేది మన ప్రభుత్వం అన్నారు। మన ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు। అనంతరం గోంగూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలందరూ టీడీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రయ్య, డక్కిలి మండల అధ్యక్షులు కోటిరెడ్డి, సీనియర్ నాయకులు నర్రావుల రమేష్ నాయుడు, భాస్కర్ రెడ్డి, పాయసం గోపాల్, పిపి చౌదరి, నర్రావుల గోపాల్ నాయుడు, దందోలు పెంచల్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। 50 కుటుంబాలు పార్టీలోకి వచ్చిన దానికి స్వాగతిస్తా ఉన్నాం। తెలుగుదేశం పార్టీని నమ్మి వచ్చిన దానికి వాళ్ళని ఉమ్ము చేయకుండా వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తుందని చెప్పి తెలియజేస్తాం। ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా వెంబలూరు నాయకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు। అదేవిధంగా ఈరోజు మా పార్టీని గౌరవించి మా పార్టీలో వచ్చి తెలుగుదేశం పార్టీలో వచ్చి మేము కూడా మీ ఇంటనే ఉంటాము, మేము కూడా ఈ ప్రభుత్వాన్ని స్థాపిస్తాము, మేము కూడా మీ ముందుతో భవిష్యత్తులో మీతోనే ఉంటామని చెప్పి భరోసా ఇచ్చి మా ముందుకు వచ్చినటువంటి ఈ వెంబలూరు ప్రజలందరికీ స్వాగతిస్తూ మీ ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్మెల్యేగా చెప్పినట్టు మీకు ప్రభుత్వం వస్తానే అన్ని విధాలుగా సహాయపడతానని చెప్పి మాటిచ్చారు। అదేవిధంగా ఆయన నడుచుకుంటారు। ఎందుకంటే గత 2 పర్యాయాలు అన్ని విధాలుగా మీ ఊర్లు మీ పంచాయతీలన్నీ బాగా డెవలప్మెంట్ చేశారు। ఏది ఏమైనా చాలా శుభ పరిణామం। మీరందరూ మాకు వచ్చి అండగా ఉండి మన ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మీరు సహాయం చేయాలని కోరుతూ ఇంకొకసారి మిమ్మల్ని అందరూ స్వాగతిస్తూ నాకు రాము మన మాజీ శాసనసభ్యుల వారికి చాలా వరకు సన్మానిస్తున్నాడు।